సో ఏంటి ఈ వీడియోలో ఎమోజి పెట్టలేదని అనుకోవద్దు. యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఫోన్ అనేది చాలా హీట్ ఎక్కిపోతుంది. ఆ ఎమోజి చేస్తుంటే. ఇది పైగా ఫుల్ స్టాక్ అప్లికేషన్ కదా! చాలా లెంతీగా చేయాల్సొస్తుంది. అండ్ ఆ ఎమోజి పెడితే ఓన్లీ హాఫ్ అన్ అవర్ వీడియో చేయాల్సొస్తుంది. మళ్ళీ దాన్ని సేవ్ చేయాలి. ఆ ఇమేజ్ అంతా చాలా టైం తీసుకుంటుంది. ఓకే. అందుకని ఇలా. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడేంటంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ పేజ్‌కి నావిగేషన్ అవుతుంది. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే సైన్ అప్‌కి నావిగేషన్ అవుతుంది. సో ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ W3 స్కూల్స్‌కెళ్ళి ఒకసారి రియాక్ట్ రౌటింగ్ గురించి చూడండి. మీకు అర్థమైపోతది. అంతేముండదది. మనకేంటంటే బేసిక్ నోడ్ జేఎస్ ఇక్కడ ఎలా కనెక్షన్ చేస్తాం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ ఎట్లాగైనా ఉన్నాయి. సో కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. నా పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేసి ఎప్పుడైతే సైన్ అప్ కొడతానో దీన్నంతా కూడా కన్సోల్ చేద్దాం. సో అది ఎట్లనో చూద్దాం ఒకసారి. సో నేను ఇప్పుడేంటంటే ఆ ఈమెయిల్, ఫోన్ నెంబరు మొత్తం అన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్‌లో వేసుకుంటాను. అది కూడా యూజ్ స్టేట్ మనం యూజ్ చేస్తాం కదా! ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. కాన్స్ట్ ఇక్కడ నేనేంటంటే ఇది ఓకే. ప్రెజెంట్ నేను సైన్ ఇన్‌కి ఉన్నాను కదా! ఓకే. సైన్ ఇన్ పేజ్‌కి చేద్దాం ప్రెజెంట్. సైన్ అప్ పేజ్‌కి చేయాలి. సో నేను ఇప్పుడు సైన్ అప్ పేజ్ చేద్దాం. ముందు ఫ్రంట్ స్క్రీన్ అదే కాబట్టి దానికి చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఇంపోర్ట్ యూజ్ స్టేట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇది సో ఇక్కడ ఏంటంటే కాన్స్ట్ సైన్ అప్ డేటా అని చెప్పేసి రాసుకుని సెట్ సైన్ అప్ డేటా అని చెప్పేసి అన్ని స్మాల్ లెటర్స్లో రాసుకున్నాను. మన ఇష్టం అది. ఇప్పుడు యూజ్ స్టేట్ అని చెప్పేసి ఇందులో ఒక ఆబ్జెక్ట్ చేస్తున్నా. ఈ ఆబ్జెక్ట్ లోపల నేము అలాగే ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇక్కడ ఆన్ చేంజ్ అనేది ఒకటి పెట్టుకుంటాం. సో బేసికల్లీ ఆన్ చేంజ్ ఎందుకో మీకు తెలుసు. ఇక్కడ హ్యాండిల్ చేంజ్ అనే ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను మీకు క్లియర్గా. 1 మినిట్. ఇప్పుడు ఆ ఫంక్షన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తుంది. కాన్స్ట్ ఇదేంటంటే యారో ఫంక్షన్. ఇది యారో ఫంక్షన్స్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా మనల్ని అడుగుతాడు ఇంటర్వ్యూలో. సో ఇక్కడ రాసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ నేమ్ కామా వాల్యూని టార్గెట్ నుంచి తీసుకుంటాను. అరే ఇక్కడ ఏం జరుగుతుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. చెప్తాను నేనండి. సో టార్గెట్ని తెచ్చుకొని సెట్ సైన్అప్ డాటాలో ఇలా ఆబ్జెక్ట్ కింద రాసుకుని ప్రీవియస్ డాటా తెచ్చుకుంటాం. ఇందులో సైన్అప్ డాటా కామా ఇక్కడ నేమ్ అని చెప్పేసి ఈజ్ టు వాల్యూ అని చెప్పేసి పెడితే ఏమవుతుందంటే చూడండి, సింపుల్ ఉంటుంది, ఏం లేదు. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేమ్లో ఎప్పుడైతే నేను నేమ్ ఇన్పుట్ ఫీల్డ్లో నా పేరు ప్రవీణ్ ఫస్ట్ పీను ఎంటర్ చేయగానే ఆ పీ అనేది ఇక్కడికి వస్తుంది. ఇందులో వాల్యూ అంటే పీ అని అర్థం. నేమ్ అంటే మనం ఇక్కడ ఏదైతే నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాం ఫీల్డ్, ఇక్కడ స్మాల్ ఇచ్చుకోవాలి నేను, ఎందుకంటే ఇక్కడ స్మాల్ మెన్షన్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ స్మాల్ ఇచ్చుకుంటా. ఈ నేమ్ అనేది ఈ నేమ్ ప్లేస్లోకి వస్తుంది. ఈ నేమ్ ప్లేస్లోకి వచ్చి
ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ నేమ్ అనే ప్లేస్లోకి పి అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్ ఎంటర్ చేస్తానో ఆర్ ఎంటర్ చేయగానే ఆర్ అనేది ఈ వాల్యూలోకి వస్తుంది. నేమ్ ఇదే ఉంటుంది, నేమ్ అనేది ఇదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు. సో ఇదే నేను మళ్ళీ కాపీ చేసి ఫోన్ నెంబర్కి పెట్టాను, అలాగే ఈమెయిల్కి పెట్టాను, అలాగే పాస్వర్డ్ కూడా పెట్టాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ 9 అని ఎంటర్ చేశాను. 9 అని ఎంటర్ చేయగానే ఈ హ్యాండిల్ అనే చేంజ్ కాల్ అయ్యి 9 అనేది వాల్యూలోకి వస్తుంది. నేమ్ అనేది ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్కి నేమ్ ఏమి ఇచ్చాం, ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ అనేది ఈ ఫోన్ నెంబర్ ప్లేస్లో ఇక్కడ ఎంటర్ అవుతుంది. అంతే, సింపుల్, అంతే, ఏం లేదు. సేమ్ అట్లానే ఈమెయిల్ పాస్వర్డ్ కూడా జరుగుతుంది. సో హ్యాండిల్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే యూజర్ ఈ సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తాడో ఈ డేటాని సెండ్ చేయాలి. అంతే, బ్యాక్ ఎండ్కి సెండ్ చేయాలి. ప్రస్తుతం ఆ ఆబ్జెక్ట్ని కన్సోల్ చేస్తాం. ఇదంతా ఒక ఆబ్జెక్ట్లో వేసుకుంటాం కదా, ఆబ్జెక్ట్ని కన్సోల్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఎప్పుడైతే ఈ సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తాడో, సో దీనికి మనం టైప్ వచ్చేసి సబ్మిట్ ఇస్తాం, ఎందుకంటే అది ఫామ్ ఉంది కాబట్టి. ఓకేనా. ఎప్పుడైతే ఈ ఫామ్కి ఆన్ సబ్మిట్ అని ఇచ్చి హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి రాసుకుంటున్నా. మీ ఇష్టం, ఫంక్షన్ ఏదైనా రాసుకోవచ్చు, బట్ సబ్మిట్ ఉంది కదా, హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి రాసుకుని ఈ ఫంక్షన్ని దీని కింద డిక్లేర్ చేసుకుంటున్నా. దీని కింద కాన్స్ట్ కంట్రోల్-V. సో ఇక్కడ బేసికలీ ఏం రాస్తాం, మనం ఆల్రెడీ CCBP స్టూడెంట్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది. prevent default. ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఏంటో కూడా అడుగుతాడు. డిఫాల్ట్ అని చెప్పేసి రాస్తాం. ఈ డిఫాల్ట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవి ఆపుతాయి ఎగ్జిక్యూట్ అవ్వకుండా. సో ఒకసారి దీని గురించి కూడా చూడండి, ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఏంటనేది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి, console.log sign up డాటాని కన్సోల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు క్రోమ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు F12 నొక్కినా మీరు ఇలా రైట్ క్లిక్ నొక్కి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇది నొక్కితే మనకి డెవలపర్ టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది. బేసికలీ ఈ డెవలపర్ టూల్స్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే రియల్ టైం మీరు కంపెనీలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఈ డెవలపర్ టూల్స్లోనే ఉంటుంది, మనం చేసే వర్క్ అంతా కూడా. ఓకేనా. సో ఓకే, మనం ప్రెసెంట్ మీరు అన్నీ తెలుసుకునే అవసరం లేదు. ఇక్కడ కన్సోల్ అని ఉంది చూసారా, ఇక్కడ కన్సోల్ అని ఉంది. కన్సోల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ రౌండ్ బటన్ నుండి ఇలా ఎర్ర మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అరకు మీరు కంట్రోల్ L నొక్కినా క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను నేమ్ ఎంటర్ చేస్తున్నా, ప్రవీణ్. ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను, సమ్ ర్యాండమ్. ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నా, ఏదో ASDF అని సంథింగ్ ఇచ్చాను. పాస్వర్డ్ కూడా సంథింగ్ ఏదో ఇచ్చేసాను. ఇప్పుడు సైన్ అప్ కొట్టంగానే ఏమవుతుందంటే నాకు ఇక్కడ డేటా అనేది ప్రింట్ అయింది. చూడండి, మీకు డేటా అనేది వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ సైన్ అప్ బటన్ క్లిక్ చేయగానే ఈ హ్యాండిల్ సబ్మిట్ అనేది కాల్ అయ్యి ఈ సైన్ అప్ డేటా అనేది ప్రింట్ అయింది. అయితే ఇక్కడ నేను కొన్ని కండిషన్స్ రాసుకుంటాను. కొన్ని కండిషన్స్ ఏం రాస్తాం, ఇప్పుడు ఈ సైన్ అప్లో నాకు నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఒకవేళ ఈమెయిల్ ఎంటర్ చేయకుండా వదిలేసాడు అనుకో, నేను ఆల్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి పెట్టుకుంటా. ఈమెయిల్లో @ ఉండాలి ఖచ్చితంగా. సో దానికి కూడా నేను పెట్టుకుంటాను అనమాట. దానికి ఇక్కడ కండిషన్ రాసుకుంటా, అదొక ఎర్రర్ మెసేజ్ కింద పెట్టుకుంటాను. సో అది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, జస్ట్ సింపుల్ ఏమి ఉండదు. దీన్ని క్లోజ్ చేద్దాం, మీకు కన్ఫ్యూజింగ్గా ఉండదు. దీన్ని ఇలా తీసేద్దాం, దీన్ని కొద్దిగా సపరేట్ కింద రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్, ఇఫ్ సైన్ అప్ డేటా డాట్ నేమ్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటానే ఒకసారి, దీన్ని మొత్తం 1 minute దీన్ని ఇలా కాపీ చేసుకుంటాను.
ఆర్ కంట్రోల్ వి ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఈమెయిల్ కానీ ఆర్ పాస్వర్డ్ కానీ ఎంప్టీగా ఉంటే అవి లేకపోతే లోపల నేను ఒక ఎర్రర్ మెసేజ్ పెట్టుకుంటా. ఆ ఎర్రర్ మెసేజ్ని కూడా నేను మెయింటైన్ చేస్తాను స్టేట్లో. సో దానికోసం నేను కాన్స్ట్ ఎర్రర్ సెట్ ఎర్రర్ అని చెప్పేసి ఇలా ఇచ్చుకున్నాను. యూజ్ స్టేట్ అని చెప్పేసి ఇలా ఒక ఎంప్టీ ఫీల్డ్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఆ ఫీల్డ్స్ అన్నీ ఎంప్టీగా ఉన్నాయి అనుకోండి, ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేయగానే హ్యాండిల్ సబ్మిట్ అవుతుంది. ఇందులో ఇది వచ్చి చెక్ చేసుకుంటుంది. ఈ ఫీల్డ్స్ ఏమైనా ఎంప్టీగా ఉంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏముంది, సెట్ ఎర్రర్ మెసేజ్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్, అంతే అయిపోయింది. సెట్ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ సెట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్ ఎక్కడో అక్కడ యూజ్ చేయాలి కదా, దీన్ని కాపీ చేసుకున్నాను. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తానంటే నేను ఫ్రంట్ ఎండ్లో ఈ బటన్స్ పైన పెట్టుకుంటాను. ఓకేనా. ఫ్రంట్ ఎండ్లో బటన్స్ పైన పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఏమని పెట్టుకుంటాం, ఎర్రర్ అనేది ఉంటే పారాగ్రాఫ్లో ఈ ఎర్రర్ మెసేజ్ అనేది చూపించాలి అని చెప్పేసి పెట్టుకుంటా. దీనికి స్టైల్ అనేది ఇచ్చుకుంటాను. ఏం లేదు, కలర్ అనేది రెడ్ అనేది ఇస్తాను అంతే. ఓకేనా. సారీ, మీకు ఈ ట్యాబ్ ఎలా వస్తుందో చెప్పడం మర్చిపోయాను. సింపుల్ షార్ట్కట్ ఏంటంటే ఏఎల్టీను ఆల్ట్ ట్యాబ్ ఈ రెండు నొక్కితే, ఆల్ట్ ట్యాబ్ నొక్కితే ఆటోమేటిక్గా స్క్రీన్ నువ్వు ప్రీవియస్కి ఏదో ఓపెన్ చేస్తుంది అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆల్ట్ ట్యాబ్ కొడితే దానికి ముందు ప్రీవియస్ది ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎల్ కొడితే క్లియర్ అయిపోతుంది. రీఫ్రెష్ చేస్తా. నేమ్ ప్రవీణ్ ఎంటర్ చేసి సైన్ అప్ కొడతాను. చూడండి, ఆల్ ఫీల్డ్స్ అనేది రిక్వైర్డ్ అని వచ్చింది. ఓకేనా. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసా, ఈమెయిల్ ఎంటర్ చేసా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసా, సైన్ అప్ కొట్టాను. కన్సోల్ అవ్వట్లేదు ఎందుకని. ఈమెయిల్ ఎక్కడ ఇది రాసాం మనం, పైన రాసాం. ఓకే, కన్సోల్ అనేది తీస్తాం, అందుకని కన్సోల్ అవ్వట్లేదు ఇది. ఓకే ఫైన్, ఏం కాదు. ఇక్కడ ఏంటంటే కన్సోల్ అనేది తీస్తాను, అందుకే అవ్వట్లేదు. ఓకే, ఇఫ్ కండిషన్ రాసిన. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈమెయిల్ అనేది @ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి. సో దానికి ఒక కండిషన్ రాసుకుంటే ఇఫ్ సైన్అప్ డాటా డాట్ ఈమెయిల్ అనేది ఇన్క్లూడ్స్ @ ఉంటే, @ లేకపోతే సెట్ ఎర్రర్ మెసేజ్ వ్యాలిడ్ ఈమెయిల్ రిక్వైర్డ్ అని చెప్పేసి పడవ. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొకటి రాసుకుంటాను. పాస్వర్డ్ లెంత్ కానీ 4 డిజిట్స్ కంటే తక్కువ ఉంటే పాస్వర్డ్ లెంత్ షుడ్ బి గ్రేటర్ దెన్ సంథింగ్ 4 అని చెప్పేసి పెట్టుకుందాం. ఇఫ్ డాట్ పాస్వర్డ్ డాట్ లెంత్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంటే సెట్ ఎర్రర్ మెసేజ్. ఇక్కడ ఇంకోటి ఉందండి, గుర్తుపెట్టుకోవాలి, తర్వాత చెప్తాను ఇంకోటి ఏంటిదా అని. సెట్ ఎర్రర్ అని చెప్పేసి పాస్వర్డ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 4. ఓకేనా, గ్రేటర్ దెన్ 4 లెటర్స్, 4 లెటర్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఇక్కడే ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను
పాస్వర్డ్ అనేది ఆహ్, ఆహ్, హ్మ్. ఓకే. ఇప్పుడు పాస్వర్డ్ అనేది 456 ఇచ్చా. సైన్ అప్ కొట్టాను. ఇక్కడ చూడండి పాస్వర్డ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 4 లెటర్స్ అని వచ్చింది కానీ, ఈమెయిల్ అనేది వాలిడేట్ అవ్వలేదు చూసారా? ఈమెయిల్ అనేది ఉంటే ఇక్కడ వ్యాలిడ్ ఓకే. ఉండాలి. లేకపోతే అక్కడ ఎర్రర్ మెసేజ్ రావాలి. కానీ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చిందా? ఈమెయిల్ రాకుండా ఎందుకు పాస్వర్డ్ ఈ 4 లెటర్స్ వచ్చింది? సో ఇక్కడే ఏంటంటే బేసికల్లీ మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేయాలంటే చెప్తానేనండి. రిటర్న్ స్టేట్మెంట్ అని పెట్టా. రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఫీల్డ్ అనేది అన్ని ఎంప్టీగా ఉన్నాయి అనుకో, ఈ ఆల్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి వచ్చి ఇక్కడతో ఫంక్షన్ ఆగిపోతుంది. అదే నువ్వు రిటర్న్ పెట్టలేదు అనుకో, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏదైతే లాస్ట్ ఉందో అక్కడికి వెళ్ళి ఆగిద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ అదే ఉంది. ఇప్పుడు నేను సైన్ అప్ కొడితే చూడండి వ్యాలిడ్ ఈమెయిల్ రిక్వైర్డ్ అని వచ్చింది. అంటే ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఈమెయిల్ వ్యాలిడ్ కాదని నాకు చెప్పి అక్కడే ఆగిపోయింది. సో అదన్నమాట. సో ఇది అయిపోయింది. మనం సక్సెస్ఫుల్గా ఇక్కడ ఇది చేస్తాం. సేమ్ ఇదే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేసేద్దాం సైన్ ఇన్ పేజ్లో. సైన్ అప్ పేజ్ ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఈ సైన్ ఇన్ పేజ్ని రైట్ సైడ్ ఓకే ఇలాగ ఇచ్చుకుని స్ప్లిట్ రైట్ అని చెప్పేసి ఈ పక్కనే ఇచ్చుకుంటున్నాను. కన్ఫ్యూజ్ ఏమి అవ్వద్దు, ఏమి ఉండదు. దీనికి యూజ్ స్టేట్ కాపీ చేసుకుంటా ఇక్కడ పెట్టుకుంటాను. ఇది కూడా కాపీ, ఎర్రర్ మెసేజ్ కూడా కాపీ చేసుకుంటా ఈ ఫంక్షన్ ఇక్కడ పెట్టుకుంటాను. అయితే ఇందులో ఈ ఉండో నెక్స్ట్ ఇందులో సైన్ ఇన్ అని పెట్టుకుంటాను. సైన్ ఇన్ లేదు, ఇంకొకటి ఉంది, దాన్ని చెప్తాను మీకు, అది ఈజీగా అర్థమవుతుంది. దీన్ని కూడా కాపీ చేసుకుంటాను. హ్యాండిల్ చేంజ్ అనేది అది కూడా పెట్టుకుందాం. ఇక్కడ ఈ హ్యాండిల్ సబ్మిట్ కూడా పెట్టేసుకుందాం. కంట్రోల్-C ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. కొద్దిగా కన్ఫ్యూజన్ అంటే మీరు ఫస్ట్ టైం అయితే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, లేకపోతే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఈ హ్యాండిల్ సబ్మిట్ ఇది కూడా ఫామ్కి పెట్టేస్తాను. ఇక్కడ పెట్టా హ్యాండిల్ చేంజ్ పెట్టాలి అన్నిటికి. ఇన్పుట్ ఎలిమెంట్ ఇది ఇక్కడ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. ఓకే, దీనికి సైన్ ఇన్కి టైప్ అనేసి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే ఇది ఇక్కడ కాదు, బేసికల్లీ సేమ్ నేమ్ ఉంటే మార్చొచ్చు, కానీ కొన్ని డిఫరెంట్ నేమ్ ఉంది కదా, సైన్ ఇన్ అని పెట్టేది. ఇక్కడ మాన్యువల్గా మార్చుదాం. సైన్ ఇన్ నెక్స్ట్ ఏమైనా మార్చాలా, ఇక్కడ సైన్ ఇన్ అని పెట్టాలి. ఓకే, ఇక్కడ కూడా సైన్ ఇన్ సెట్ సైన్ ఇన్ డాటా అంతే. హ్యాండిల్ సబ్మిట్లో సైన్ ఇన్ డాటాని దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి Ctrl+F అని నొక్కండి. Ctrl+F నొక్కితే ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఈ యారోని కింద నొక్కి ఇది రీప్లేస్ విత్ అని ఉంది కదా, ఇందులో పేస్ట్ చేసి రీప్లేస్ విత్ సైన్ ఇన్ డేటా అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఇక్కడి నుంచి మారుతుంది. ఇదిగో సైన్ ఇన్ డేటా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది, అంతే అయిపోయింది. సైన్ ఇన్ డేటా అయిపోయింది. అయితే ఇందులో ఫోన్ నెంబరు నేమ్ ఉండవు, ఓన్లీ ఈమెయిల్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ అంతే అయిపోయింది, దట్స్ ఇట్. ఎర్రర్ మెసేజ్ ఒకటి పెట్టలేదు మనం. ఎర్రర్ మెసేజ్ ఇది కూడా ఎలాగో చెప్తాను. ఇక్కడ చివరి నొక్కి Ctrl+L నొక్కితే
ఓకే. యాక్చువల్‌గా ఈ కంట్రోల్ ఎల్ అనేది ఉబంటులో అయితే వర్క్ అవుతది. ఇందులో వర్క్ అవ్వట్లేదు. ఉబంటు నేను ఆఫీస్‌లో యూజ్ చేసే ఉబంటు. సో, అక్కడైతే వర్క్ అయ్యేది. సో, ఇక్కడ పేస్ట్ చేసిన. ఓకే. క్లోజ్ చేసేస్తున్నా ఇది. సో, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌కెళ్ళా. సైన్ అప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కన్సోల్ చేయలేదు, అక్కడ మనం కన్సోల్ చేయలేదు. ఇక్కడ సైన్ ఇన్‌లో ఏదో ఒకటి ఒక ఈమెయిల్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చి సైన్ ఇన్ చేశాం. కన్సోల్ ఇవ్వలేదండి అసలు మనం దేనికి. ఓకే. హ్యాండిల్ సబ్మిట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సోల్ డాట్ సైన్ అప్ డేటా, ఇది సైన్ అప్ డేటా కాబట్టి సైన్ అప్ డేటా, అలాగే సైన్ ఇన్ డేటాలో ఈ చివరన కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సైన్ ఇన్ డేటాని కన్సోల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు సైన్ ఇన్ అని కొట్టా, ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చింది. సైన్ అప్లో కూడా ఏదో ఒకటి ర్యాండమ్ ఎంటర్ చేస్తున్నా. ఇందులో @ అనేది ఉండాలి. పాస్వర్డ్ కూడా ఇచ్చాను. సైన్ అప్ కొట్టగానే సైన్ అప్ కూడా వచ్చేస్తుంది సక్సెస్ఫుల్గా. ఇంతే. ఓకే. సో మనం ఏంటంటే ఇప్పుడు సైన్ ఇన్ పేజ్, సైన్ అప్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం మూడో స్క్రీన్ అనేది క్రియేట్ చేయాలి. ఈ స్క్రీన్ అనేది క్రియేట్ చేయాలి. వెల్కమ్ స్క్రీన్ అనేది, అది కూడా ఏంటంటే సైన్ ఇన్ కొట్టంగానే ఈ వెల్కమ్ స్క్రీన్లోకి వస్తాడు. సో మర్చిపోయాను, ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయాను. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది లెంత్ తక్కువ ఉంది. సైన్ అప్ కొట్టంగానే ఫీల్డ్ వచ్చింది, బట్ మళ్ళీ మీరు ఎంటర్ చేసినప్పుడు ఇది పోవట్లేదు, చూసారా? అది పోవాలి. సో అదేం లేదు, ఈ ఆన్ చేంజ్ హ్యాండిల్ సబ్మిట్, ఈ ఆన్ చేంజ్ ఉంది కదా, దీని తర్వాత మనం సెట్ ఎర్రర్ అనేది ఇంప్టీ పెట్టుకుంటే సరిపోతుంది, అంతే. దీన్ని కాపీ చేసుకోండి, సైన్ అప్ పేజ్లో కూడా హ్యాండిల్ చేంజ్లో సేమ్ అదే పెట్టండి, సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంటర్ చేస్తే పోతుందా? ఇది తీసాను, సైన్ అప్ క్లిక్ చేస్తా, ఈమెయిల్ వ్యాలిడ్ అని ఉంది, మళ్ళీ ఎంటర్ చేసినప్పుడు పోతుంది. సో అంతే. ఇప్పుడు ఏంటంటే వెల్కమ్ స్క్రీన్ అనేది రాయాలి. సో వెల్కమ్ స్క్రీన్ కూడా రాసేద్దాం. ఎప్పుడైతే సైన్ ఇన్ వాడు సైన్ ఇన్ క్లిక్ చేస్తాడో, సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఆ పేజ్కి నావిగేషన్ అనేది అవ్వాలి. సో ఇక్కడ వద్దాం, కంట్రోల్ బి నొక్కితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ఆర్సి ఫోల్డర్లో న్యూ ఫోల్డర్ అని పెట్టి వెల్కమ్ అని పెట్టుకుందాం. ఓకే, వెల్కమ్. ఇందులో వెల్కమ్ సిఎస్ఎస్, న్యూ ఫైల్ వెల్కమ్ డాట్ సిఎస్ఎస్, మళ్ళీ న్యూ ఫైల్ వెల్కమ్ డాట్ జెస్. బేసికల్లీ సో మీకు తెలిసిందే, ఆర్ఎఫ్సి అని ఎంటర్ చేస్తే వెల్కమ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఏం చేసుకోవాలి మనం, యాప్ డాట్ జేఎస్లో ఇక్కడ ఇంపోర్ట్, ఓకే ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ వెల్కమ్ని ఇంపోర్ట్ చేసుకుని సేమ్ ఇదే కాపీ చేసుకుని దాని కింద పేస్ట్ చేసి, ఏదైతే వెల్కమ్ ఉందో దాన్ని కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేసా, ఇక్కడ కూడా పేస్ట్ చేసా, బట్ ఇక్కడ స్మాల్ పెడుతున్నా. ఓకే, స్మాల్ అనే పెట్టాను, ఏం లేదు. ఇప్పుడు వెల్కమ్ పేజ్లో రాసుకోవాలి. ఈ డివ్లో, మెయిన్ డివ్లో ఇంకో డివ్ తీసుకుంటున్నా, దీంట్లో ఒక పారాగ్రాఫ్ రాసుకుంటున్నా, దానికి వెల్కమ్ టు అని చెప్పేసి, మళ్ళీ ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా, H1 వెజిటేబుల్ దుకాన్ అని చెప్పేసి రాసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ ఇమేజ్ ఇచ్చుకున్నాను, మీకు నచ్చిన ఇమేజ్ మీరు ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇమేజ్, ఓకే ఇమేజ్ ఇచ్చుకున్నాను ప్రీవియస్ దాంట్లో, ప్రజెంట్ ఇద్దాం దానికి.
సో క్లౌడినరీ యూజ్ చేయాలి, దానికి తర్వాత ఇద్దాం. సో దీని కింద నేను ఏం చేస్తున్నా అంటే లింక్డ్ఇన్ తీస్తున్నా, స్టార్ అని చెప్పేసి ఇక్కడ ప్రవీణ్ శీలబోయిన అని మీరు లింక్డ్ఇన్లో టైప్ చేస్తే నా పేరు వస్తుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు అక్కడ. తర్వాత జీమెయిల్, praveen101111@gmail.com. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్ డివ్కి నేను ముందు అసలు ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇందులో ఈ పైకి వెళ్ళి వెల్కమ్ అని రాద్దాం. ఇక్కడ వెల్కమ్ ఎంటర్ చేసా, ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ అనేది రాద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ వెల్కమ్ మెయిన్ క్లాస్ మెయిన్ కంటైనర్. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. ప్యాకేజ్ డాట్ చేసాను, వీటితో పని లేదు కదా మనకి. ఇది వెల్కమ్ డాట్ సిఎస్లో సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, justify content center, align items center. తర్వాత బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చాం. మెయిన్ కంటైనర్ అది, హైట్ వచ్చేసి 100 VH ఇచ్చాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మొత్తం ఇది మెయిన్కి వస్తుంది అనుకుంటా. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు మనం సిఎస్ఎస్ అనేది. వెల్కమ్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ ఈ వెల్కమ్ డాట్ స్లాష్ ఈ వెల్కమ్ డాట్ సిఎస్ఎస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మెయిన్ మిడిల్లోకి వచ్చింది. సో దీనికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ ఇద్దాం. ఈ డివ్కి వచ్చేసి వెల్కమ్ సెకండ్ కంటైనర్ అని చెప్పేసి ఇచ్చుకుందాం. క్లాస్ నేమ్ వెల్కమ్ సెకండ్ కంటైనర్ అని ఇచ్చా. సో దీనికి సిఎస్ఎస్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి యాష్. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి 80 అంతే కదా, సారీ 8. ఓకే, తర్వాత ప్యాడింగ్ ఏమో 60 px ఇచ్చాము. దాని తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాం, బోర్డర్ రేడియస్ 40 px ఇచ్చాము. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇలా అయితే వచ్చింది. సో ఇప్పుడు వెల్కమ్కి క్లాస్ నేమ్ ఇస్తున్నా, క్లాస్ నేమ్ వెల్కమ్ అని చెప్పేసి వెల్కమ్ టెస్ట్కి. దీనికి సిఎస్ వచ్చేసి సో కలర్ వచ్చేసి బ్లాక్ ఇస్తున్నాం. బై డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది అనుకోండి.
ఫోంట్ సైజ్ వచ్చేసి 16px ఇస్తున్నా. నెక్స్ట్ ఫోంట్ వెయిట్ వచ్చేసి 700 ఇచ్చాను. సో ఓకే, ఇది అయిపోయింది. దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి హెడ్డింగ్ మెయిన్ టైటిల్ అని పెట్టుకున్నాం. మెయిన్ టైటిల్ కంట్రోల్ సి welcome.csలో .com. మెయిన్ టైటిల్కి వచ్చేసి కలర్ యాక్చువల్గా గ్రీన్ ఇచ్చాము. దీనికి తర్వాత ఫోన్ ఫ్యామిలీ వచ్చేసి రాక్. మార్జిన్ టాప్ వచ్చేసి 0 pixel పెట్టుకున్నాం. ఫోన్ సైజ్ వచ్చేసి 30px ఇచ్చాము. సో ఇట్లా వచ్చింది. welcome.jsలో ఇది అయిపోయింది. లింక్డ్ఇన్కి ఇక్కడ స్టైల్ అని చెప్పేసి ఫోంట్ వెయిట్ ఇస్తున్నా. సో 100 ఇచ్చాము. దీనికి మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్పాన్లో కూడా ఇస్తున్నా. సో ఇట్లా అయితే వచ్చింది. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మనం ఫోటో పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకుని కొద్దిగా పెద్దగా వచ్చేది. ఓకే, ఫోటో కూడా పెట్టేద్దాం. నేను ఇక్కడ క్లౌడినరీ లాగిన్ అవుతాను. క్లౌడినరీ అంటే క్లౌడ్ మోడీబీ వస్తుంది. క్లౌడినరీ, ఈ క్లౌడినరీలో ఏంటంటే మన ఇమేజెస్ పెట్టుకుని వాటిని లింక్ జనరేట్ చేసుకుని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇమేజ్ అయితే పెట్టుకుంటున్నాను. img src నాకు ఇమేజ్ యూఆర్ఎల్ అయితే ఉంది. ఆల్ట్ అని చెప్పేసి ప్రవీణ్ అని పెట్టుకుంటా ఇమేజ్కి. జస్ట్ ఇమేజ్ అని పెట్టుకున్నా. సో ఈ క్లాస్ నేమ్కి దీనికి ఇచ్చుకుంటాను. సో ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేసింది అంతే. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఓకే ప్రజెంట్ ఓకే. ఇప్పుడు సైన్ ఇన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఓకే అక్కడ ఎస్ సైన్ ఇన్ పేజ్. ఇది సైన్ ఇన్ పేజ్లో ఎప్పుడైతే అన్నీ వేసి హ్యాండిల్ సబ్మిట్ క్లిక్ చేస్తామో ఇక్కడ నావిగేషన్ అయ్యేటట్టు పెట్టుకుంటాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో సైన్ ఇన్ డేటాని ఇప్పుడు బ్యాక్ ఎండ్కి పంపించాలి బేసికల్లీ. సో ఇప్పుడు ఏంటంటే మనం Node.jsని క్రియేట్ చేద్దాం. Node.jsని క్రియేట్ చేసి మనం ఏపీఐ రాసి ఆ బ్యాక్ ఎండ్ ఏపీఐకి ఇక్కడ సైన్ ఇన్ చేసినప్పుడు మనం ట్రై క్యాచ్ మెథడ్ యూజ్ చేసి ఈ డేటాని ఆ ఏపీఐకి ఎట్లా పోస్ట్ చేస్తాం అనేది మనం చూస్తాం అన్నమాట.